అష్టావక్రుల వారిని ఒక జిజ్ఞాసతో ప్రశ్నించడం మొదలు పెట్టారు జనక మహారాజుల వారు. జనక మహారాజు అష్టావక్రుల వారు ఇతనేంటి చెప్తారు అని అనుకున్నారు. కానీ చూస్తే తర్వాత ఏం జరుగుతుందో స్టెప్ బై స్టెప్ ఎలాగ జ్ఞానాన్ని బోధించారు అనేది చూద్దాము అన్నారు గురువుగారు. అంతవరకు కదా నిన్న మనం చెప్పుకున్నాము. అండ్ దెన్ క్వాలిఫికేషన్స్ ఉండాలి అని అన్నారు. ఒక గురువు గారు చెప్తున్నారు, ఒక డ్రెస్ కొనుక్కున్నారు అనుకోండి, ఆ డ్రెస్ తీసుకుంటే మీకు సూట్ అవుతుందా లేదా, సైజు సరిపోతుందా లేదా అనేది చూస్తారా లేదా, అది ఫిట్ అవ్వాలి కదా. అట్లానే ఎవరైనా మీకు ఆహారం ఇచ్చారు, తినడానికి ఏమైనా ఇచ్చారు అనుకోండి, తినేదయ్యి ఉండాలి. కుర్చీనో పెన్సిలో పెన్నో ఇచ్చి తినండి అంటే మీనింగ్లెస్ కదా. తినేటట్లుగా ఉండేది. అలానే తాగాలి అంటే తాగేటట్లుగా ఉండాలి. తాగడానికి ఇస్తే ఎంత అద్భుతమైనదైనా సరే దాని ఉపయోగం అంటూ ఉంటేనే మనం తీసుకోగలుగుతాము. అవునా? ఇక్కడ గురువుగారు చెప్తున్నారు, జ్ఞానానికి రెలవెన్స్ ఉండాలి. అంటే ఏమంటారు రెలవెన్స్ అంటే తెలుగులో? ప్రాముఖ్యత. అవసరమైన జ్ఞానం అవసరానికి అందాలి. అంటే మీరు ట్యాంక్ కొళాయిలో నీళ్లు కారిపోతున్నాయి అనుకుందాము. అప్పుడు ప్లంబింగ్ వర్క్ ఎలా చెయ్యాలి అనే నాలెడ్జ్ మీ దగ్గర ఉంటే ఆ పని చేయగలరు. బిర్యానీ చేయడం ఎలాగో ఎవరో వచ్చి జ్ఞానం బోధిస్తున్నారు అనుకోండి, ఇక్కడ కొళాయిలో నీళ్లు కారిపోతున్నాయి, ముందది శుద్ధి క్లియర్ సరి చేసుకోవాలి. బిర్యానీ ఏంట్రా బాబు ఆగక్కడ. ఆ సమయానికి అవసరమైన జ్ఞానము అక్కడ మనకి అందితే కదా, సమయం సందర్భం ఉంటాయి కదా. నాలెడ్జ్ అండ్ రెలవెన్స్. ఉచితమైనది, సారీ ఔచిత్యం, దానికి సరిపడా ఉచితమైనది ఔచిత్యము. ఆ సందర్భానికి తగ్గ జ్ఞానము, నాలెడ్జ్ కి రెలవెన్స్ ఉండాలి, అవసరమైనదిగా ఉండాలి, ఔచిత్యమైన జ్ఞానము. అలానే ఒక సంఘటనకి రెలవెన్స్ ఉండాలి. అంటే ఏదైనా ఒకటి చెప్తున్నారు అనుకోండి, ఒక ఫ్యాన్ కొనుక్కున్నారు, కల్పన అనే ఎగ్జాంపుల్ తీసుకుందాం. కల్పన గారు ఫ్యాన్ కొనుక్కున్నారు. మా ఇంట్లో ఫ్యాన్ కొనుక్కున్నాం చూడండి అని సీతారావు గారిని పిలిచారు అనుకుందాం. సీతారావు గారు చూసి ఏం చెప్తారో, ఆ సంఘటనలో ఏం జరుగుతుంది, ఫ్యాన్ బాగుందండి, ఫ్యాన్ బాగులేదండి అని ఎలా చెప్తారు? ఒక రిఫరెన్స్ ఉంటుంది, ఒక కంపారిజన్ ఉంటుంది. పద్మజ గారు తీసుకున్న ఫ్యాన్ కంటే ఇది రంగు బాగుందండి, ఆ రిఫరెన్స్ తో దీన్ని చూస్తూ ఉంటాం. ఒక సంఘటనకి రిఫరెన్స్ అవసరము. అవునా? అలానే జీవానికి రివరెన్స్, గౌరవం అనేది ఉండాలి. జీవశక్తికి, జీవన శక్తికి పట్ల రెస్పెక్ట్ ఉండాలి. లైఫ్ పట్ల రెస్పెక్ట్, రెవరెన్స్ ఉండాలి. నాలెడ్జ్, రెలవెన్స్, రివరెన్స్, రిఫరెన్స్, ఇవి మూడు ఇక్కడ చెప్తున్నారు గురువు గారు. అవి మూడు ఉన్నప్పుడే జీవితంలో పరిణతి సాధ్యము అట. అంటే ఆ సమయానికి కావాల్సిన జ్ఞానాన్ని మనం తీసుకోవాలి. ఏదైనా ఒక సంఘటన గురించి మాట్లాడుతున్నాము అంటే గతంలో జరిగిన నాలెడ్జ్ ఉండాలి. అట్లానే జీవన శక్తి పైన, లైఫ్ ఎనర్జీ, లైఫ్ పైన రెస్పెక్ట్ ఉండాలి. అప్పుడు జీవితంలో పరిణామము అనేది, పరిణతి అనేది, ఇవాల్వ్ అనేది జరుగుతుంది. రైట్? అక్కడ చెప్తున్నారు అష్టావక్ర గీత కూడా అంతే. నేను అన్నారు కదా, ఆల్రెడీ కొంత సాధనలో ఉన్నారు కాబట్టి, ఆల్రెడీ మెడిటేషన్ చేస్తున్నారు కాబట్టి, లేదు గతంలో చేశారు కాబట్టి, మీరు ఈ జ్ఞానాన్ని అందుకోగల శక్తి మీ దగ్గర ఉంది అని చెప్పారు గురుదేవులు. అలానే మెడికల్ స్కూల్లో జాయిన్ అవ్వాలి, మెడిసిన్లో జాయిన్ అవ్వాలి అంటే ఏబీసీలన్నా రావాలి కదండి. ఏబీసీలు కూడా రాకుండా మెడిసిన్ చదివేస్తాము అంటే ఎలా అవుతుంది? కుదరదు. రైట్? అలానే బ్రహ్మజ్ఞానాన్ని తీసుకునేటప్పుడు అత్యంత ఉన్నతమైన జ్ఞానం ఇది. బ్రహ్మజ్ఞానాన్ని తీసుకునేటప్పుడు కొన్ని విషయాలు మనకి ఆల్రెడీ అవగతమై ఉండాలి. అవగాహనలో ఉంటేనే ఈ బ్రహ్మజ్ఞానాన్ని మీరు తీసుకోగలుగుతారు.
అయితే ఏమిటి మీరు ఆల్రెడీ నేర్చుకుని ఉండాలి, ఏమిటి మీరు ఆల్రెడీ సాధించి ఉండాలి అంటే ఫస్ట్ చెప్తున్నారు, ప్రతి వ్యక్తికి క్రమశిక్షణ ఉండాలి. క్రమశిక్షణ అనగానే మనం ఎంతవరకు తీసుకుంటాము? పొద్దున్నే లేవాలి, తొందరగా పడుకోవాలి, సమయానికి భోజనం చెయ్యాలి, ఇంతవరకే మనం అనుకుంటూ ఉంటాము. పగలు నిద్రపోకూడదు, రాత్రిపూట పడుకోవాలి, ఇది మాత్రమే క్రమశిక్షణ అని అనుకుంటూ ఉంటారు. జీవన శక్తికి పట్ల గౌరవం ఉన్న వాళ్ళు శరీరం పట్ల క్రమశిక్షణ అనేది ఉంటుంది. లైఫ్కి గౌరవం ఇచ్చేవాళ్ళు డెఫినెట్గా శరీరాన్ని క్రమశిక్షణలో ఉంచుతారు. అయితే నేను చెప్పాను కదా, ఆహారం తీసుకోవడం విషయంలో కానీ, నిద్రపోవడం, ఇవన్నీ కూడా అనుకుంటూ ఉంటాము. కానీ క్రమశిక్షణ అంటే గురుదేవులు ఇక్కడ చెప్తున్నారు, మీ శరీరం చెప్పేది వినడము. శరీరానికి ఒక బయో క్లాక్ ఉంటుందండి. దాని మట్టుకు అదే రిపేరు చేసుకోగలదు. దాని మట్టుకు దానికి నిద్ర వస్తుంది, ఆకలేస్తుంది. మీరేమీ పొట్టకి పొడిచి చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఆకలి వేయాలి, 1 గంట అయింది అని చెప్తే ఆకలేస్తుంది అనుకుంటున్నారా? నో, దానంతటది ఆటోమేటిక్ గా ఆకలేసినప్పుడు ఆకలేస్తుంది, నిద్ర వచ్చినప్పుడు నిద్రపోతుంది. మీరేమి ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టక్కర్లేదు. ఆల్రెడీ శరీరానికి ఒక క్రమశిక్షణ అంటూ ఉన్నది. అయితే ఆ క్రమశిక్షణ ఉన్నదాన్ని మీరు వింటే చాలు. అంటే ఏంటి? మంచి ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళారు, శుభ్రంగా భోజనం పెట్టారు, కడుపు నిండా భోజనం చేశాక ఆ వెనకాతలే మంచి ఐస్ క్రీమ్ కప్పు, డెజర్ట్ ఏదో తీసుకొస్తారు, ఒక మంచి స్వీట్ పట్టుకొస్తారు. అప్పుడు మీరు నాకు ఈ స్వీట్ వద్దు, కడుపు నిండింది, పొట్ట ఆల్రెడీ చెప్తోంది, పొట్ట నిండిపోయింది, నాకు ఈ స్వీట్ వద్దు అని చెప్పగలిగితే అది క్రమశిక్షణ అంటే అంటున్నారు గురుదేవులు. అర్థమవుతోంది? అప్పుడు టెంప్టేషన్ ఆపుకోలేక శుభ్రంగా తినేస్తాము. నెక్స్ట్ డే కడుపు నొప్పి వస్తే తిట్టుకుంటూ ఉంటాము. ఇప్పుడు ఎందుకు తినాలి, అప్పుడు ఎందుకు? యు గెటింగ్ రైట్. నాలిక కోసం తినేస్తూ ఉంటాము. శరీరం మొత్తం, నాలిక ఇస్ అ పార్ట్ ఆఫ్ ద బాడీ, శరీరంలో ఒక భాగము. శరీరం అంతా చెప్పేది మనము వినాలి. నాలిక అడుగుతోంది కదా అని పెట్టేసేయడం కాదు. రైట్. శరీరానికి ఒక క్రమశిక్షణ ఉంది, ఆ శరీరాన్ని వినాలి మీరు, అంతే. తినే అలవాట్లకి బానిస అయిపోతారు, ఇంక్లూడింగ్ మీ. సీక్రెట్ చెప్పేస్తున్నాను. సమ్మర్ వచ్చింది, బ్రహ్మాండమైన రసాలు, బంగినపల్లి మామిడి పళ్ళు వస్తూ ఉంటే చూస్తూ చూస్తూ వద్దని గలమా? మామిడి తాండ్ర, పూతరేకులు, ఇంకా అసలు అవి వద్దని చెప్పడం ఎంత కష్టమండి. ఆవకాయలు, అమ్మో సమ్మర్ వస్తే ఇవన్నీ ఒక్కసారిగా గుర్తొచ్చేస్తాయి, అన్నీ తినేయాలి అని అనుకుంటాము. అక్కడ లూజ్ ఆ అలవాట్లకి బానిస అయిపోయి ఆ శరీర క్రమశిక్షణ అనేది మానేస్తూ ఉంటాం. అయితే ఇందులో కొంతమంది చేస్తూ ఉంటారు, విపరీతాలు కూడా ఉంటాయి. కొంతమంది ఏమో క్రమశిక్షణ అండి అని చెప్పి పచ్చి కాయగూరలే తింటాము, ఉడకబెట్టినవి తినము, ఇలాంటివి కొన్ని కొన్ని విషయాలు చేస్తూ ఉంటారు కొంతమంది. అది కూడా ఒక రకంగా మన బాడీ సిస్టమ్ని స్పాయిల్ చేయడమే. ఎందుకు? ఎటువంటి ఆహారాన్నైనా తీసుకుని అరిగించుకోగల శక్తి, అడాప్టబిలిటీ, ఇలాస్టిసిటీ అనేది మన పొట్టకి ఉంది. ఒక్క విధమైన పళ్ళు మాత్రమే తింటాము, పచ్చి కూరగాయలు మాత్రమే తింటాము అనేది శరీరానికి అలవాటు చేసేసామనుకోండి, జీర్ణాశయానికి అలవాటు చేసేసామనుకోండి, ఆ తర్వాత ఏం జరుగుతుంది? పొరపాటుని ఎక్కడికైనా వెళ్ళి ఏవైనా ఉడకబెట్టిన ఆహారం తింటే ఈ పొట్ట అరిగించుకునే శక్తి ఉండదు, ఇంకా ఏడుస్తూ ఉంటుంది. అవునా? అది ఇంకొక ఎక్స్ట్రీమిటీ. అయితే అతిగా తినేవాళ్ళు ఉంటారు, లేదు విపరీతంగా డిసిప్లిన్ పేరుతో ఏమీ తినకుండా అది కూడా ఆరోగ్యాన్ని పాడు చేసేసేయడమే అవుతుంది. జీర్ణాశయ శక్తిని లిమిట్ చేసేస్తున్నారు వాళ్ళు, రిస్ట్రిక్ట్ చేసేస్తున్నారు. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు కూడా ఆరోగ్యం పాడవుతుంది. అలానే శరీరాన్ని ముద్దు చేస్తూ ఉంటారు, అబ్బా వజ్రాసనం నొప్పండి, వజ్రాసనం నొప్పెట్టడం ఏంటి, ఇవాళ రేపు కింద కూర్చుని మఠం వేసుకోవడం కూడా కష్టమండి అంటూ ఉంటారు. అది టూ మచ్ కదా. కొంతగా శరీరానికి ఆసనాలు
అలవాటు చేసి తీరాల్సిందే, చెయ్యాలి. ఉమ్. మఠం వేసుకుని ఒక్కరోజే 6 గంటలు కంటిన్యూస్ గా కూర్చోమని కాదు, అస్సలు అలవాటు లేదనుకోండి మఠం వేసుకుని కింద కూర్చోవడం, ఇవాళ 5 నిమిషాలు కూర్చోండి, రేపు ఇంకొంచెం పెంచండి, 6 నిమిషాలు కూర్చోండి, అట్లా నెమ్మది నెమ్మదిగా శరీరానికి అలవాటు చెయ్యాలి. అంతేకాని అది చాలా అవసరం అండి. కొంత క్రమశిక్షణ శరీరానికి అలవాటు చేయడం అవసరము. ఎలా పడితే అలా ఉంటాను అనేది, అలా ఉంటే అలా ఉంటుంది నా బాడీ ఇంతే అని వదిలేసేయడం కాదు. ఇంకా అది మొదటిది ఏదండి, శరీరం పట్ల ఉండే క్రమశిక్షణ. ఇంకా రెండో క్రమశిక్షణ కోసం చెప్తున్నారు గురుదేవులు, మాటలు, వాక్కు, స్పీచ్ చాలా చాలా ముఖ్యం. మనం మాట్లాడే మాటలు ఎదుటి వాళ్ళ మనసుల్లో టర్బులెన్స్ అలజడి క్రియేట్ చేయకుండా ఉండాలి. అంటే ఏంటి, సమయం సందర్భం చూసి మనం మాట్లాడాలి. ఒక్కొక్కసారి వచ్చే 5 రోజుల పాటు గురుదేవులు చెప్తున్నారు, వచ్చే 5 రోజుల పాటు దురుసుగా ఉండే మాటలు మన నోట్లోంచి రాకుండా ఉండేటట్లుగా చూసుకుందాం. మాటలాడడము అంటే హోల్ సిస్టమ్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటున్నారు ఇక్కడ గురువుగారు. అంటే సైలెన్స్ కూడా ఎదుటి వాళ్ళ మనసుల్లో అలజడి క్రియేట్ చేస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. చూడండి, ఇది చాలా శ్రద్ధగా మనం వినాల్సినదే. ఒకటి, మనం మాట్లాడుతున్నప్పుడు ఎలా పడితే అలా సలహాలు ఇచ్చేస్తూ ఉంటామో, ఎదుటి వాళ్ళు తీసుకున్నారో లేదో కూడా ఆలోచించకుండా, అది కూడా గొడవలు క్రియేట్ చేస్తుంది. వాళ్ళు తీసుకునే మనసు వాళ్ళ దగ్గర ఉంటే సలహా అడుగుతారు మనల్ని, ఇవ్వడం అంటూ మొదలు పెడితే ఇంకా మళ్ళీ ఆపరా బాబు అనేంత వరకు ఆపకుండా కంటిన్యూస్ గా సలహాలు ఇచ్చేస్తూనే ఉంటాం. అక్కడ కూడా మనం ఫూల్ అయిపోతూనే ఉంటాం. రైట్. సో సలహాలు ఇచ్చేటప్పుడు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి. నాకు సంబంధం లేదు, నేను మాట్లాడను, మౌనంగా ఊరుకుంటాను అనే మౌనం కూడా ఎదుటి వాళ్ళల్లో ఒక్కొక్కసారి అలజడి సృష్టిస్తుంది. అవసరమైన దగ్గర మాట్లాడి తీరాల్సిందే. ఆత్మీయత ఉండేటప్పుడు ఎదుటి వాళ్ళు బాధపడుతూ ఉంటే ఏ మాటలు మాట్లాడితే వాళ్ళ బాధ తగ్గుతుందో ఆ మాటలు మాట్లాడి తీరాల్సిందే. క్లియరా అండి? ఐమ్ నాట్ స్ట్రెచింగ్ టూ మచ్, మరీ సాగొట్టట్లేదు నేను. మౌనంగా ఉండడం కూడా ఒక్కొక్కసారి ఎదుటి వాళ్ళకి బాధని కలగజేస్తూ ఉంటుంది. మౌనంగానే ఉంటాను అనేది తప్పే. కరెక్టా నేను చెప్తున్నది కల్పన? రైట్. ఎస్ మ్యామ్. సో వచ్చే 5 రోజుల పాటు స్పీచ్ కల్చరింగ్, మనం ఏం మాట్లాడుతున్నామో అనేది కూడా మనము అలవాటు చేసుకోవాలి. సరి అయిన మాటలు మాట్లాడాలి. రైట్. ఎందుకు అంటే అష్టాక్షర గీత వినడానికి ఎలిజిబిలిటీ ఉంది అంటే ప్రసన్నమైన మాటలు మాత్రమే మాట్లాడాలి. అప్రసన్నంగా ఉండే మాటలు ఎట్టి పరిస్థితుల్లోని మాట్లాడకూడదు. ఈవెన్ కోపంగా వచ్చినా సరే, కోపం రాకూడదు అనట్లేదు, ఒక్కొక్కసారి కోపం రావచ్చు. కోపం వచ్చేటప్పుడు కూడా సాధనలో ఉన్నాం కాబట్టి మనం ఏదైనా చెడ్డ మాటలు మాట్లాడితే ఎదుటి వాళ్ళకి అది శాపంగా పరిణమించే ప్రమాదం కూడా ఉంది. అందువల్ల పొరపాటుని కూడా హార్ష్ వర్డ్స్ వాడద్దు. సాధనలో ఉన్నాం కాబట్టి కొంచెం టోన్ డిఫరెన్స్ చూపించినా ఎదుటి వాళ్ళకి అది కన్వే అయిపోతుంది. మనకి అనిపిస్తుంది ఇంకా చెప్పేయాలి ఇంకా చెప్పేయాలని అరవడం మొదలు పెడతాం, కానీ అంత అక్కర్లేదు. చిన్నగా టోన్ మార్చి ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా చెప్పచ్చు. ఇది రెండో రకం ఏదండి, స్పీచ్. హార్ష్ గా ఉండే మాటలు మనము మాట్లాడద్దు. ఇది రెండోది. రకరకాల సిచ్యుయేషన్స్ మీ చుట్టూ పడతాయి. అందులో ఎస్పెషల్లీ ఒక వ్రతం తీసుకుని వచ్చే 5 రోజులు దురుసు మాటలు నా నోట్లోంచి రావు అని అనుకున్నప్పుడు ఇంకా రకరకాల సంఘటనలు మీ చుట్టూ జరగచ్చు. అప్పుడు అసలైన క్రమశిక్షణ అనేది అవసరము. నాలికకి ఎముక లేదు అంటారు. చూడండి, అన్ని ఇంద్రియాలు, చెవులు ఓన్లీ వింటాయి, ముక్కు ఒక్క వాసన మాత్రమే చూస్తుంది, కళ్ళు ఒక్క చూడడమే చేస్తుంది, నోరు మాత్రము 2 రకాలు, ఒకటి రుచి చూస్తుంది, 2 మాట్లాడుతుంది. 2 రకాల పనులు ఉంటాయి. ఒక గుర్రాన్ని ఎక్కి స్వారీ చేయడమే కష్టమైతే
2 గుర్రాలుండే గుర్రపు బగ్గీని స్వారీ చెయ్యడం నడపడం అనేది ఇంకా స్కిల్ నైపుణ్యము కావాలి దానికి. కరెక్టా? నాలిక 2 గుర్రాలుండే బగ్గీ లాంటిది. ఇంకా జాగ్రత్తగా దాన్ని బ్యాలెన్స్ చెయ్యాలి. మాట్లాడుతూ ఉంటే ఒక్కొక్కసారి కొంతమంది మాట్లాడుతూ ఉంటే రాళ్ళు పెట్టి కొడుతున్నట్టే ఉంటుంది. ఫట 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 రాళ్ళు పెట్టి కొడుతున్నట్టే ఉంటుంది. కొంచెం చెక్ చేసుకుని స్పీచ్ని కల్చర్ చేసుకోవాలి. అలాగని ఎదుటి వాళ్ళు చెప్పేది ప్రతీదీ కూడా ఎస్ అని చెప్పడం అని కాదు. నేను చెయ్యలేను అంటే సాఫ్ట్గానే చెయ్యలేను అని చెప్పండి. హార్ష్గా చెప్పనవసరం లేదు. నా వల్ల కాదు, నేను చెయ్యను అని చెప్పడం తప్పు కాదు. ఒప్పుకుని చెయ్యలేకపోయి బాధపడిపోయి కుమిలిపోయి నెగటివ్ వైబ్రేషన్స్ స్ప్రెడ్ చేయడం అనేది తప్పు. మాటలకి తక్కువ పవర్ లేదండి. సాధన మార్గంలో ఉన్నారు కాబట్టి చాలా చాలా పవర్ ఉంది. మీరు విసిరే మాటలు ఎదుటి వాళ్ళకి శాపంగా కూడా తగలవచ్చు. వచ్చే 5 రోజులు ఈ సంకల్పం తీసుకుందాం. ఎట్టి పరిస్థితుల్లో దురుసుగా మాట రానివ్వను. చూడండి లైఫ్లో ఎంత చేంజ్ వస్తుందో చూడండి, ఎంత శక్తివంతంగా తయారవుతుందో మీ జీవితం మీరే గమనిస్తారు. ఇంకా మూడోది ఏంటి అంటే మనసు ఆలోచనల్ని మనం డిసిప్లిన్ చెయ్యడము. ధ్యానం చెయ్యని వాళ్ళు అష్టావక్రగీత పుస్తకం దగ్గరకి కూడా రాలేరు అంటున్నారు గురువుగారు. అసలు ఆ హక్కే లేదుట. ఆ మనసు నిశ్చలంగా ఉండడము అనేది అనుభూతి చెందని వాళ్ళు అష్టావక్రగీత పుస్తకాన్ని ముట్టుకోను కూడా ముట్టుకోలేరు. ఒకవేళ ఆ నాలెడ్జ్ దగ్గర కూడా ఒకవేళ వచ్చినా ఏమవుతుంది, సాధన చేయకుండా అష్టావక్ర గీత చూద్దాము చేద్దాము అని అనుకున్నారు అనుకోండి, ఏం జరుగుతుంది అంటే వాళ్ళ మనసుల్లోని ఫాల్స్ నోషన్స్, రకరకాల మిస్కాన్సెప్షన్స్ అన్నీ కూడా వచ్చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల క్లీన్ మైండ్, క్లియర్ మైండ్ సాధన చేసే కానీ అష్టావక్ర గీత అందుకోవాలి. చాలా మంచి సాధకులకి కూడా కొంచెం చదివి ఏదో కాస్త నాలెడ్జ్ని విని ఏవో కొంచెం పుస్తకాలు చదివి అంతా తెలుసు అందరికంటే నేనే గొప్ప అని అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మిగతా వాళ్ళందరికంటే కూడా అందరూ అజ్ఞానులే, నాకే పెద్ద జ్ఞానం ఉంది, మిడిమిడి జ్ఞానము అంటారు చూశారు. సాధన మార్గంలో లేకపోతే అటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అందువల్ల ధ్యానం ఎప్పుడో ఒకప్పుడు చేశారు, ఎంతో కొంత ధ్యానం చేస్తున్నారు కాబట్టి మీరు ఇక్కడ కూర్చోగలిగారు. ధ్యానము మళ్ళీ సాధన ఎలా చేయాలో కూడా చెప్తున్నారు గురుదేవులు. మనం పతంజలి యోగ సూత్రాల్లో కూడా చెప్పుకున్నాం. ఇది చూడండి, మీరు బట్టలు ఉతకాలి, మెడిటేషన్ చెయ్యాలి, ఏది ప్రయారిటీ ఇస్తారు? ముందు బట్టలు ఉతికేసుకుందాం, తర్వాత ప్రశాంతంగా కూర్చుని ధ్యానం చేద్దాం. అవుతుందా? ఈలోపు ఎవరో తలుపు కొడతారు, క్యారీడ్ అవే అయిపోతూ ఉంటాం, వాళ్ళతో పాటు వెళ్ళిపోతూ ఉంటాం. సో అది కాదు, మీ సమయంలో ప్రైమ్ టైము ధ్యానానికి ఇచ్చి తీరాల్సిందే. ఫుడ్ తినాలి, ధ్యానం చెయ్యాలి. ఏమనుకుంటాం, ముందు తినేద్దాం, ఒక గంట ఆగి ధ్యానం చేసుకోవచ్చు, అది నా పనే కదా, నాకు నేను చేసుకుంటాను. నో, ఫస్ట్ ప్రయారిటీ ధ్యానానికి ఇచ్చి తీరాల్సిందే. అలాగని ఏం జరుగుతోంది అనే ఎరుకలో ఉంటే చాలు. మరీ కఠినంగా మిమ్మల్ని మీరు శిక్షించుకుని బాగా ఆకలి విపరీతంగా వేసేస్తున్నా సరే, లేదు లేదు ఖచ్చితంగా కూర్చుని ధ్యానం, ఇది కాదు ఇక్కడ మాట్లాడుతున్నది. అర్థమవుతోంది ఏం జరుగుతోంది, ధ్యానాన్ని సాధనాన్ని పోస్ట్పోన్ చేస్తున్నామా అన్న ఎరుకలో ఉండండి చాలు. ప్రైమ్ టైం ఇచ్చి ధ్యానం చేసేసేయండి. అంతేకాని మిమ్మల్ని మీరు, నేను ఇవాళ సాధన చేయలేదు, నేను మెడిటేషన్ చేయలేకపోతున్నాను, మెడిటేషన్ నాకు కూర్చుంటే సరిగా జరగట్లేదు, ఇదొక మళ్ళీ కంప్లైంట్, అందుకని నేను ఎందుకు పనికిరాని వాడను, నేనేమో బ్యాడ్, ఎందుకు పనికిరాను నేను అని అనుకోవడం కూడా తప్పే.
మిమ్మల్ని మీరు డిస్క్వాలిఫై చేసుకుంటున్నట్లు లెక్క. అదేంటి? మీ అప్లికేషన్ మీరే చింపేసుకుంటున్నారు. నేను చెడ్డవాడిని, నేను ధ్యానం చెయ్యట్లేదు అని అనుకుంటే ఏంటి? మీ అప్లికేషన్ మీరే చింపేసుకుంటున్నట్లు లెక్క. అందువల్ల మూడో క్వాలిఫికేషన్ ఏంటండి? సాధన సేవ ప్రతిరోజు చెయ్యాలి. కొంచెం సేవ, కొంచెం సాధన ప్రతిరోజు చెయ్యాలి. సేవ అంటే ఏమండి? వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ అదర్స్. అనుకుంటూ ఉంటారు ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్స్ సేవ అని చెప్పారు అంటే సుదర్శన్ క్రియ చెయ్యమని అందరికీ చెప్పడం ఒక్కటే సేవ అని అనుకుంటూ ఉంటారు. ఆఫ్ కోర్స్ అన్ని సేవలలోని ఆ బ్రహ్మజ్ఞానాన్ని అందించే సేవ అందించడం అనేది అద్భుతమైన దానము, అది కాదన్ను. కానీ ఆ యాటిట్యూడ్ మనలో ఉండాలి. ఏది? ఎదుటి వాళ్ళకి నేను నాకు తోచింది నేను ఇస్తా